నమస్తే అండి. ఈరోజు ట్రాన్స్ఫర్ అయిన కనెక్షన్స్ కానీ నేమ్ చేంజ్ చేసిన కనెక్షన్స్ కానీ ఆధార్ నెంబర్ రిమూవ్ చేయడానికి ఇన్యాక్టివ్ అనే ఆప్షన్ వస్తలేదు. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. మన రిలేషన్షిప్ ఐడి ఎంటర్ చేశాక ఇక్కడ లాస్ట్ నేమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇంతకుముందు అయితే ఐడెంటిటీస్లో ఇన్యాక్టివ్ ఆప్షన్ అనేది చూపెట్టేది, ఇప్పుడు చూపించట్లేదు. చూడండి, ఇప్పుడు దీన్ని ఎలా ఇనేబుల్ చేసి ఇది ఎలా ఇన్యాక్టివ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు ఇక్కడ ఇన్యాక్టివ్ అయితే రావట్లేదు. ఇప్పుడు జనరల్ కనెక్షన్ సమ్మరీలో ప్లేస్ తీసుకుంటున్నాను నేను. సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ అడ్రస్ కూడా సెలెక్ట్ చేయండి. అడ్రస్ కూడా సెలెక్ట్ చేసి కంట్రోల్ వేసి కొట్టండి. కంట్రోల్ వేసి కొట్టాక కొత్త రిలేషన్షిప్ ఐడి అయితే క్రియేట్ అయిందండి. అప్పుడు మళ్ళీ ఐడెంటిటీస్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. ఇక్కడ ఇన్యాక్టివ్ అయితే రాలేదు. ఇప్పుడు చూడండి, నేను రిఫ్రెష్ కొడుతున్నాను. రిఫ్రెష్ కొట్టాక మళ్ళీ రిఫ్రెష్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇన్యాక్టివ్ ఆప్షన్ వచ్చేసింది. ఇది ఇన్యాక్టివ్ చేసేసి ఓకే కొట్టండి. నెక్స్ట్ 2 times కాంటాక్ట్ డిడక్ట్ చేసేయండి. 2 times కాంటాక్ట్ డిడక్ట్ చేసేస్తే ఇక్కడ కేవైసీ లెవెల్ అనేది తగ్గిపోయిందండి. ఇప్పుడు మనకు ఇందులోకి వెళ్ళి ఆధార్ అనేది రిమూవ్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపించాలి. ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మనం రిలేషన్షిప్ ఐడి క్రియేట్ చేసామో దాన్ని క్యాన్సిల్ చేసేది. ఇది ఒక ట్రిక్ అండి. ఇది ఏదైనా జెన్యూన్ కనెక్షన్స్ మాత్రమే ఇలా చేయండి.